ఓవైపు దేశవ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషన్ ప్రకటించగా మరోవైపు దేశంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మార్చి 2వ వారంలో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు మోదీ. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ప్రధాని వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రేపటి నుంచి 10 రోజుల పాటు 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మోదీ షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, బెంగాల్, బీహార్, జమ్మూ కాశ్మీర్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రేపు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న మోదీ బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. కల్పక్కంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ రూమ్ ను సందర్శిస్తారు. చెన్నైలో జరిగే బహిరంగ సభ తర్వాత మోదీ హైదరాబాద్ రానున్నారు. 5న సంగారెడ్డిలో పర్యటించనున్న మోదీ పలు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇవ్వనున్నారు. సంగారెడ్డి నుంచి ఒడిశాకు వెళ్లనున్న మోదీ చండీకోలే, జాజ్పూర్లో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మార్చి 6న పశ్చిమ బెంగాల్, బీహార్లో పర్యటించనున్నారు. ఇక మార్చి 7న జమ్మూ కాశ్మీర్, మార్చి 8న అసోం, మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. మార్చి 10వ తేదీన యూపీ, 11న ఢిల్లీలో పర్యటించనున్న మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక మార్చి 12న గుజరాత్ వెళ్లనున్న ప్రధాని అటు నుంచి రాజస్థాన్ వెళ్లనున్నారు. మార్చి 13న గుజరాత్, అసోంలో 3 సెమీ కండక్టర్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. దాదాపు 800 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రియదర్శిని స్టేడియంలో సభ ఏర్పాట్లను బీజేపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు 5న పటాన్చెరు శివారు పటేల్గూడ సమీపంలో మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు. మోదీ టూర్ సందర్భంగా భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు కమలం నేతలు. ఆదిలాబాద్ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, ఓవర్ టు యు. ఆదిలాబాద్ జిల్లాలో రేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రస్తుతం మనం ప్రియదర్శిని స్టేడియంలోని మోడీ పాల్గొనే బహిరంగ సభా స్థలి వద్ద ఉన్నాము. ఇక్కడ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. శంకుస్థాపనలకు సంబంధించి సభాస్థలి వెనుక వేదిక నిర్మించారు. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని రాజురావు వైపు వెళ్లే ప్రధాన రహదారికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోడ్డు పనులను 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అమృత్ పథకం కింద 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. మోడీ మొదట నాగ్పూర్కు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 10 గంటల 20 నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియానికి 10:30 గంటలకు చేరుకుంటారు. అనంతరం 10:30 గంటల నుంచి 11 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 800 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రియదర్శిని స్టేడియంలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో 1,00,000 మంది జన సమీకరణకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. బీజేపీ బహిరంగ సభ 11:30 గంటల నుంచి 12 గంటల 5 నిమిషాల వరకు కొనసాగనుంది. అనంతరం హెలికాప్టర్ ద్వారా మోడీ నాగ్పూర్కు తిరిగి బయలుదేరి వెళ్తారు. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న బీజేపీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. గత 3 రోజులుగా ఎస్పీజీ అధికారులతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఇక్కడ చేరుకొని ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. అలాగే బీజేపీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు మరియు ఎంపీ ఇక్కడ మకాం వేసి పూర్తిగా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,00,000 మందిని సభను తరలించేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే కొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుండడంతో తెలంగాణ నుంచే ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు తెలుస్తుంది. ఇక్కడి నుంచే భాజపా
ఎజెండాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కీలక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిసిఐ పునరుద్ధరణతో పాటు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైను మరియు ఎయిర్పోర్టుకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే బీజేపీ భారీ బహిరంగ సభకు 1,00,000 మందిని తరలించేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.